ఏపీపీఎస్సీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ నోటిఫికేషన్ మీరు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలంటే ఓటీపీఆర్ అనేది కంపల్సరీ. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అసలు మనం ఏ విధంగా ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐడిని జనరేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా పాయింట్ వైజ్గా చెప్తాను. అదేవిధంగా ఎలా వాలంటీర్లు అప్లై చేయాలనేది కూడా, వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మొత్తం చూసినాక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్కి, మీ ఇంట్లో వాడికి ఏ విధంగా అయితే సలహా కానీ సజెషన్ కానీ ఇస్తారో, ఇంకా వీడియో ఏ విధంగా అయితే నేను మార్పులు చేర్పులు చేసుకోవాలో వాటికి సంబంధించి కూడా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీకున్నటువంటి ఏ బ్రౌజర్ అయినా సరే, క్రోమ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి psc.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు 4 ఆప్షన్లు అక్కడ కనపడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీపీఎస్సీ వెబ్సైట్కి సంబంధించింది, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, అది నెక్స్ట్ వన్. థర్డ్ వన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించింది. ఆ లాస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ హాల్ టికెట్కి సంబంధించింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. దాని మీద క్లిక్ చేయండి. మీకు మళ్ళీ 2 ఆప్షన్ కనపడతాయి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి, మళ్ళీ మోడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి. అంటే మీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ అవసరం, బట్ మనకు కావాల్సింది ఫస్ట్ ఆప్షన్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ ఇక్కడ ఓటీపీఆర్ టైప్లో 2 కేటగిరీలు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, సెకండ్ వన్ డిపార్ట్మెంటల్ టెస్ట్. సో మనకు కావాల్సింది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి. డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే అది ఎంప్లాయీస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించింది. సో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎదురుగా ఉన్న న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. సో ఆ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫామ్ ఓపెన్ అవుతుంది, ఓటీపీఆర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్లో మీ పేరు, మీ 10th క్లాసు మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో మీ మార్క్ లిస్ట్ కానీ, మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, మీ స్టడీ ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇది కంప్లీట్ చేసుకోండి. ఈ ఓటీపీఆర్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి. అప్పుడైతే మీకు కొంచెం క్లియర్గా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీ పేరు, మీ మదర్ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మీ మదర్ టంగ్ ఏంటి, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి కూడా అడుగుతారు. సో వాటిని కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి అదర్ డీటెయిల్స్లో మీరు వేటిని టచ్ చేయొద్దు, ఎందుకంటే అవి డిఫాల్ట్స్ నో పెట్టేసి ఉంటుంది. సో ఆ నో అనే వాటిని మీరు అక్కడ ఎస్ఎన్ బట్టి క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ చేస్తూ ఉంటే, ఎక్స్ ఎంప్లాయీ అయి ఉంటే, అంటే మీరు అదివరకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటే, మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయి ఉంటే, అంటే దివ్యాంగులు అయి ఉంటే, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ బాక్స్లో ఎస్ఎన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అడ్రస్ డీటెయిల్స్. మీ అడ్రస్ డీటెయిల్స్, మీ ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో, మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉన్నదో ఒకటే అయితే కింద ఉన్నటువంటి బాక్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసే ప్రతిదీ, ఇటువైపు ఏదైతే ఎంటర్ చేస్తారో అటువైపు కూడా సేమ్ కాపీ అవుతుంది. ఇటువైపు ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, పిన్ కోడ్తో సహా ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి, అప్పుడు కాపీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూలింగ్ డీటెయిల్స్. ఈ స్కూలింగ్ డీటెయిల్స్లో మీ 4th క్లాస్ టు 9th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఈ 3 ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ ఇయర్ ఏదైతే ఉందో, మీరు జాయిన్ అయినటువంటి ఇయర్ కాకుండా మీ పాసింగ్ ఇయర్, 10th క్లాసు 2000లో జాయిన్ అయ్యారు, 2001లో పాస్ అయ్యారు, మీరు ఇవ్వాల్సిన అక్కడ ఇయర్ ఏదంటే 2001 అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు 10+2 అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, మీకు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్, వాటికి సంబంధించిన కింద ఉన్నటువంటి ఆ బాక్స్లో క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కింద అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. మీకు ఇంకా వేరే ఏదైనా కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ స్టెప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవి మటుకి మీరు అప్లోడ్ చేసేటప్పుడు జేపీజీ ఫార్మేట్లో ఉంచుకొని ఫొటోస్ని మీరు అప్లోడ్ చేయండి. ఇవి ముందుగానే మీరు చేసి పెట్టుకొని ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఫిల్ చేస్తే అప్లికేషన్ని త్వరగా కంప్లీట్ అవుతుంది. మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు 50 KB మించకుండా చూసుకోండి. అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు 30 KB మించకుండా ముందుగానే వాటిని రీసైజ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ అలర్ట్, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎటువంటి అప్లికేషన్ ఏపీపీఎస్సీ నుంచి వచ్చినా కానీ మీకు వెంటనే మీ ఫోన్కి, మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ అలర్ట్ అనేది వచ్చింది. కింద డిక్లరేషన్ బాక్స్ మీద కూడా క్లిక్ చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఈ ప్రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా తప్పులు ఉంటే అక్కడే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ అని మీరు బటన్ నొక్కిన వెంటనే అక్కడ మీకు సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన వెంటనే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తేనే మీకు ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో కన్ఫర్మ్ చేసినాక మీకు ఐడి వచ్చింది కదా, ఐడిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదంటే ఓకే నొక్కిన వెంటనే మీకు
ప్రింట్ తీసుకోండి అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ప్రింట్ తీసుకోకపోయినా కానీ మీకు ఐడి అనేది మెసేజ్ రూపంలో మీ ఫోన్కి వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఓటీపీఆర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సరే ప్రశ్నలు ఉన్నా కానీ, నాకేదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ నిర్భయంగా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వాలంటీర్స్కి సంబంధించి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు అప్లై చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు ఇది మర్చిపోవద్దు. ఓకే, సో మీ సజెషన్స్, మీ సలహాలు నాకు చాలా విలువైనవి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.